హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? రెండో రోజుకి స్వాగతం పలుకుతున్నాం పిల్లలు. మరి నిన్న అక్క చెప్పిన స్టోరీ బాగా గుర్తుందా మీకు? ఆ! దేని గురించి విన్నారు? జక్కయ్య గారి కోసం విన్నారు కదా! జక్కయ్య ఏ విధంగా అయితే తన మనసుని మార్చుకున్నాడో, తన హృదయాలోచన మార్చుకున్నాడో, తన ఇష్టాన్ని మార్చుకున్నాడో మీరు విన్నారు కదా పిల్లలు. అవును పిల్లలు. దేవుడు నీ నుండి, నా నుండి కూడా కోరుతుందేంటో తెలుసా? మనందరం కూడా మారు మనసు పొందాలని కోరుతున్నాడు పిల్లలు. నిన్న అక్క చెప్పింది గుర్తుంది కదా! మారు మనసు అంటే ఏంటి అనంటే, మన మనసుని మార్చుకోవడం, పశ్చాత్తాపపడ్డం మనం చేసిన తప్పుల విషయంలో. సరే, ఈరోజు మీ కొరకు ఒక స్టోరీ తీసుకొచ్చాను పిల్లలు నేను. ఈ యొక్క కథ వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వెరీ గుడ్. రెడీ అయితే ఇంక లేట్ చేయకుండా మనం ఈరోజు కథని విందాం. నాన్న బాగా కూర్చోవాలి మీరందరూ. ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు పిల్లలు. ఆయన చాలా ధనవంతుడు. అయితే ఆయన కింద చాలామంది పనివాళ్ళు ఉండేవారు. ఇదిగో చూస్తున్నారా ఇక్కడ? ఇదిగో ఆయన వేసుకున్నటువంటి బట్టలు చాలా కాస్ట్‌లీవి కదా! ఆయన కింద చాలామంది పనివాళ్ళు ఉండేవారు. ఆయన అందరికీ పనులు చెప్తా ఉండేవాడు. వాళ్ళందరూ కూడా చక్కగా లోబడి ఆయన ఏ పని చెప్పినా చేస్తుండేవాడు పిల్లలు. అవును, మీకు గూడా మీ మమ్మీ, డ్యాడీ పని చెప్తున్నారా? ఏదైనా చేయమంటే మీరు చేస్తున్నారు కదా! వెరీ గుడ్. అలా చేసేవాళ్ళంటే యేసయ్యకి చాలా ఇష్టం. ఒకవేళ మీరు చేయట్లేదనుకోండి, అలా ఉండకూడదురా! యేసయ్యకి అలాగా అవిధేయత చూపించేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. దాన్నే బైబిలు తప్పని చెప్తుందిరా. సరే అయితే ఇదిగో చూస్తున్నారు కదా! ఈ అంకుల్ ఏం చెప్పినా వాళ్ళందరూ అలా చేస్తూ ఉండేవారు. అయితే ఆ అంకుల్‌కి బోలెడు డబ్బులున్నాయి. చాలామంది పనివాళ్ళున్నారు. చాలా బాగానే ఉండేది లైఫ్ అంతా కూడా. కాకపోతే తనకి ఇంకా ఏదో చేయాలని ఆశ ఉండేది. ఇంకా ఏదో కొరతగా ఉన్నట్టుగా అనిపించేది. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తుండేవాడు. అవును. మనందరికీ గూడా కొరతుంది. ఏంటో తెలుసా? మనందరం కూడా దేవుని సంబంధులం. నువ్వు దేవుడి సంబంధివి. కాబట్టి మనందరం ఎక్కడికి వెళ్ళాలి అనంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఒక సుందరమైనటువంటి ప్లేస్‌ని మన కొరకు చేశాడు. ఈ భూమి మీద ఈ బాధలు, ఈ వరీస్ అన్నీ ఉంటాయి. కానీ పరలోకంలో ఎప్పుడు సంతోషంగా ఉంటారు తెలుసా? అక్కడ యేసయ్య కూడా ఉంటారు. చాలా బావుంటది. అలాంటి చోటకి వెళ్ళాలని ఈయనకి కోరిక. కానీ అక్కడికి నేను వెళ్తానా వెళ్ళనా? నేను వెళ్ళగలనా లేదా? అని ఒక పెద్ద క్వెషన్ మార్క్స్ తన మైండ్‌లో ఎక్కువ వస్తుండే. మీకు కూడా చాలా ప్రశ్నలుంటాయి కదా! మీ మమ్మీ, మీ డ్యాడీని, మీ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరిని అడుగుతారు కదా! అదేంటి? అదెందుకు అలాగుందని. ఈ అంకుల్ కూడా తనకున్నటువంటి క్వెషన్ ఏంటో తెలుసా? నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎలాగా? నేను వెళ్తానా లేదా? అని ఆలోచిస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి తను తెలుసుకున్నాడు యేసయ్య గురించి. అవును పిల్లలు, యేసయ్య ఈ భూమి మీదకొచ్చినప్పుడు ఏం చెప్పాడో తెలుసా? అందరూ మారుమనసు పొందండి, దేవుడి రాజ్యానికి వారసులు అవుతారని. ఒకరోజు ఒక దగ్గర కూర్చున్నారు యేసయ్య. తన చుట్టూ మీలాంటి పిల్లలున్నారు. ఉంటే వాళ్ళందరితో యేసయ్య మాట్లాడుతున్నారు. యేసయ్యకి పిల్లలంటే చాలా ఇష్టం కదూ! అందుకనే మనల్ని ఆటంకపరచకుండా ఆయన దగ్గరికి తీసుకురమ్మని శిష్యుల్ని గద్దించారు కూడా. నేనంటే ఎవరికి ఇష్టం లేదనుకుంటున్నావా? నువ్వంటే యేసయ్యకి చాలా ఇష్టంరా. చూడండి ఇదిగో ఈ పిక్చర్‌లో చూడండి. యేసయ్య పిల్లల్ని చూసుకొని, వాళ్ళని పట్టుకొని, వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా! ఆ టైంలో ఆ ధనవంతుడు అక్కడికొచ్చాడు. వచ్చిన తర్వాత యేసయ్య పిల్లలందరిని బ్లెస్ చేశాడు. యేసయ్య నిన్ను బ్లెస్ చేయాలనుకుంటున్నాడురా. చూడండి ఇదిగో ఈ పిక్చర్‌లో చూసారా? వెంటనే ఆ ధనవంతుడు మోకాళ్ళు వేసి, యేసయ్య యేసయ్య నేను పరలోకానికి వారసుడినవ్వాలి. నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అంటే ఏం చేయాలి? అనగాన అప్పుడు యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? ఏయ్! నువ్వు అబద్ధాలు ఆడకూడదు. నువ్వు దొంగతనం చేయకూడదు. నరహత్య చేయకూడదు. పొరుగువాడిని ఏది ఆశించకూడదు. ఇంకా ప్రాముఖ్యంగా నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలని చెప్పాడు పిల్లలు. అప్పుడు ఆ వ్యక్తి వెంటనే ఏమన్నాడో తెలుసా? నేను నా చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నాను అన్నాడు. వావ్! గ్రేట్ కదా! మరి మీరు చిన్నపిల్లలే కదా! మరి మీరు అబద్ధాలు ఆడకుండా ఉండగలుగుతున్నారా? పక్క వాళ్ళదేవి తీసుకోకుండా ఉండగలుగుతున్నారా? నాకది కావాలి, నాకు కావాలి అని చెప్పి ఏడుస్తూ మారం చేస్తున్నారా? సరే, ఇంతవరకు అలా చేశారు. కానీ ఇక మీదటి నుంచి అలాంటి మనసు మీకు మారాలి. ఆలోచనలు మారాలి పిల్లలు. మీ బుద్ధి మారిపోవాలి యేసయ్య కోరుతున్నాడు. అయితే ఈ అంకులు మోకాలేసి చెప్తున్నాడు. యేసయ్య నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను యేసయ్య ఇవన్నీ అని. అప్పుడు వెంటనే యేసయ్య ఏమన్నాడో తెలుసా? అవునా! వెరీ గుడ్. అయితే
నీకొకటి కొదువుగా ఉంది. నీ దగ్గర బోలెడు డబ్బులున్నాయి కదా! ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి పేదోళ్ళకి పంచేయి అని చెప్పారు. అప్పుడు నువ్వు నాతో పాటు రా అనేసి అన్నారు పిల్లలు. అప్పుడు వెంటనే ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? మోకాళ్ళేసిన వ్యక్తి ఒక్కసారిగా లేచి నిలబడి ఇలాగ ఆలోచించుకుంటున్నాడు. ఒక్కసారిగా తన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ మారిపోయాయి. మీ దగ్గర కూడా ఏదైనా ఉందనుకోండి, అది మీ తమ్ముడికివ్వు, లేకపోతే మీ అక్కకివ్వు, ఆ బాబుకివ్వు అని అంటే మీరు కూడా ఫీల్ అవుతారు కదా! అలాగే ఈ వ్యక్తి కూడా ఏమనుకున్నాడో తెలుసా? ఇదేంటి యేసయ్య ఏదో చెప్తాడనుకున్నాను. నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేయమంటున్నాడు అనుకున్నారు పిల్లలు. అయితే అక్కడి నుంచి ఏం చేశాడో తెలుసా? వెంటనే నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. చూడండి ఇదిగో ఈ పిక్చర్‌లో కనబడుతుంది కదా! వెనక్కి తిరిగి సైలెంట్‌గా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడు. మీరెక్కడికి అనుకుంటున్నారా? తన డబ్బులు పంచడానికి అనుకుంటున్నారా? కాదు పిల్లలు. ఇంటికి వెళ్ళిపోయి ఆలోచించుకుంటున్నాడు. అమ్మో! డబ్బులు లేకపోతే ఎలాగా అని చెప్పి వెంటనే తన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నిటిని ఇదిగో చూసారా ఈ పిక్చర్‌లో ఆ డబ్బంతటిని ఇలా పోసుకొని నాకు డబ్బులే కావాలనుకుంటున్నాడురా. చూసారా యేసయ్యని వెంబడించడానికి ఇష్టపడలేదు. తన ప్రాధాన్యత, తన మొదటి స్థానం ఎవరికిస్తున్నాడో తెలుసా? డబ్బుకిస్తున్నాడు. చూడండి నిన్న అక్క చెప్పిన స్టోరీలో ఆ జక్కయ్య ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? యేసయ్యకి ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ ఈరోజు ఈ అంకులు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు? డబ్బుకి ప్రాధాన్యత ఇస్తున్నాడు. తమ్ముడు, చెల్లి, యేసయ్య మన జీవితంలో ఉంటే మనకన్నీ ఉన్నట్టే. అక్కడున్న శిష్యులందరూ అన్నారు, "యేసయ్య మరి నేను మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా! మరి మా పరిస్థితి ఏంటి" అనంటే యేసయ్య అన్నాడు, "మీరు నాకు మొదటి ప్రయారిటీ ఇస్తే, మీరు నన్ను వెంబడిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మీకు రెట్టింపుగా పొందుకుంటారని, మీకు పరలోక రాజ్యం ఉంటదని" చెప్పారురా. మరి నీకు పరలోకం కావాలా? అయితే మనం మొదటి స్థానాన్ని ఎవరికివ్వాలో తెలుసా? యేసయ్యకి ఇవ్వాలి తమ్ముడు, చెల్లి. మరి ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేకపోతే ఆ యొక్క అంకుల్లాగా వేరే దానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? ఒకవేళ ఎంతవరకు నువ్వు ఎక్కువ ప్రాధాన్యత మొబైల్‌కి ఇస్తున్నావా? లేకపోతే గేమ్స్‌కి ఇస్తున్నావా? లేకపోతే టీవీకి ఇస్తున్నావా? ఈ రోజు నుంచి నీ మొదటి ప్రాధాన్యత ఎవరై ఉండాలో తెలుసా? యేసయ్య ఉండాలి. యేసయ్యకి ఎందుకు ఇవ్వాలో తెలుసా? యేసయ్య నీకు కోసం పరలోకాన్ని సిద్ధపరిచాడు. మనందరం పరలోకానికి వెళ్ళాలని యేసయ్య కోరుతున్నాడురా. మరి నువ్వు సిద్ధమేనా? ఓకే. కళ్ళు మూసుకుందామా? చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రార్థన. యేసయ్య మీకు వందనాలు. ఇంతవరకు మాకు సహాయం చేసావు. మరి ధనవంతుడు నాయన నీ మాట వినలేదు. నీకు మొదటి స్థానాన్ని ఇవ్వలేదు. నాయన మేము అలా ఉండకుండా నీకు మా మొదటి స్థానాన్ని ఇవ్వడానికి సహాయం చేయమని, బిడ్డలందరినీ దీవించమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరొక చిన్న కంఠత వాక్యాన్ని నేను మీకు నేర్పిస్తాను. మీరు త్వరగా నేర్చేసుకోండి. సరేనా? ఓకే. మరి దీన్ని ఎలా నేర్చుకోబోతున్నావో తెలుసా? యాక్షన్ మెథడ్. మీ దగ్గర బైబిల్ ఉన్నాయా? అయ్యో! లేవా? ఏం పర్వాలేదు పిల్లలు. ఇగో చేతులు ఇలా పెట్టండి. పెట్టారా అందరూ? అదిగో అదిగో నువ్వు పెట్టలేదు. వెరీ గుడ్. అందరూ ఇలా పెట్టండి. వెరీ గుడ్. ఇది బుక్ బైబిల్ ఇది. ఓకేనా? మీరు పుస్తకాలను ఎలా ఓపెన్ చేస్తారు? ఇలా ఓపెన్ చేస్తారు కదా! ఇదే బుక్ అయితే ఎలా ఓపెన్ చేయాలంటే ఇలాగా. ఇది బైబిల్. బైబిల్‌ని మనం ఓపెన్ చేద్దాం. అందరూ తెరవండి. ఏం తెరవాలనుకుంటున్నారు కదా! తీయండి పిల్లలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. నా వెనకాల చెప్పండి. ఇలా పెట్టారా చేతులు? ప్రకటన 3వ అధ్యాయము 3వ వచనం. ఏమని రాసిందో తెలుసా అక్కడ? మారు మనస్సు పొందుడి. చెప్పండి. అందరూ చెప్పాలి. ఓకేనా? మారు మనస్సు పొందుడి. మళ్ళీ చెప్దాం ఒకసారి. ప్రకటన 3వ అధ్యాయము 3వ వచనము. మారు మనస్సు పొందుడి. ఓకే పిల్లలు. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్. గాడ్ బ్లెస్ యూ. హలో పిల్లలు, బాగున్నారా? మీరు చక్కగా వీబీఎస్ ఎంజాయ్ చేస్తున్నారా? నాకు తెలుసు పిల్లలు మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారని. మరి మనం కలరింగ్ అండ్ క్రాఫ్టింగ్ టైంలోకి వచ్చాం పిల్లలు. డే 2 బిగినర్ కలరింగ్ అండ్ క్రాఫ్టింగ్ మనం చేసేద్దామా? ఈ రోజు కలరింగ్ క్రాఫ్టింగ్ ఏం చేయాలో ఒకసారి చూద్దాం పిల్లలు. వావ్ అన్నయ్య, అన్నయ్య మనకి ఈ పేపర్ బ్లాక్ అండ్ వైట్ లో ఇచ్చేస్తారు. పిల్లలు మీరు మంచి చక్క కలర్ చేస్తారు కదా. మరి ధనవంతుడైనటువంటి యవనస్తుడైన ఒక ఆయన యేసయ్య దగ్గరికి వచ్చారు కదా, ఆ స్టోరీ మనం విన్నాం కదా. కలరింగ్ మనం చేయబోతున్నాం అన్నయ్య. మరి నేను కూడా చక్కగా కలరింగ్ వేసుకొని తీసుకొచ్చాను. వండర్ఫుల్, చాలా బాగుంది. ఈ రోజు ఒక టెస్ట్ అనే వాళ్ళకి నేను నాకన్నా బాగా వేయగలను లేదో
నేను వాడిని టెస్ట్ చేస్తానన్న. అవును. సరే అప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకుని వాళ్ళని చక్కగా మెచ్చుకుంటాను. ఓకే ఓకే పిల్లలు మరి చూసారు కదా, మీరు నాకన్నా చక్కగా వేసి మీ అక్క వాళ్ళకి అన్న వాళ్ళకి చూపించండి. ఓకేనా? మళ్ళీ రేపు కలుసుకుందాం, ఎవరు మిస్ అవ్వద్దు. సరేనా? బాయ్ పిల్లలు. బాయ్.